నేడు జగిత్యాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు ముఖ్య బీఆర్ఎస్ నేతలు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించనున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డితో కేటీఆర్ సంప్రదింపులు జరిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఈరోజు కేటీఆర్ జీవన్ రెడ్డిని కలవనున్నారు. మరి జీవన్ రెడ్డి ఎంత సుముఖంగా ఉన్నారు తిరిగి పార్టీలో చేరడానికి? సింధు, జగిత్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం అయితే ఒక్కసారిగా హీటెక్కిందని అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చుట్టూ జరుగుతున్న పరిణామాలు అయితే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా అయితే మారాయి. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు మరికొంతమంది పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగిత్యాలకైతే రానున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం సుమారు 2 గంటలకు జీవన్ రెడ్డిని కేటీఆర్ వెళ్లి అయితే వ్యక్తిగతంగా అయితే కలవనున్నారు. ఈ భేటీకి అయితే భారీ రాజకీయ ప్రాధాన్యం అయితే ఏర్పడింది. ఇప్పటికే జీవన్ రెడ్డితో కేటీఆర్ పలుమార్లు ఫోన్ లో అలాగే మధ్యవర్తులతోనూ కూడా సంప్రదింపులు జరిపినట్లయితే సమాచారం. ఈ క్రమంలో ఆయనను అయితే బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే దిశగా కేటీఆర్ అయితే ప్రయత్నాలు మరింత వేగం పుంజుకున్నాయి. జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి ఒక ప్రభావవంతమైన నేతగా అయితే గుర్తింపు పొందారు. ఆయనకున్న వ్యక్తిగత ఫాలోయింగ్, ఇటు స్థానిక స్థాయిలో ఉన్న పట్టును కూడా దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఆయననైతే ఆ పార్టీలోకి తీసుకురావాలని అయితే ఇటు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను అయితే దృష్టిలో ఉంచుకొని జిల్లా స్థాయిలో ఇటు బలమైన నాయకత్వాన్ని అయితే నిర్మించుకోవాలని బీఆర్ఎస్ అయితే భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి చేరిక ఇటు పార్టీకి రాజకీయ బలాన్ని ఇస్తుందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక ఈ రోజు జరగనున్న ఈ భేటీలో అయితే కేవలం ఆహ్వానం మాత్రమే కాకుండా ఇటు భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు, పార్టీలో ఆయన పాత్ర, ఇటు నియోజకవర్గ స్థాయి వ్యూహాలపై కూడా విస్తృతంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉందని కూడా తెలుస్తుంది. అదే సమయంలో జీవన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుంది అన్న అంశంపై కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఆయన బీఆర్ఎస్ లో చేరితే జగిత్యాల రాజకీయ సమీకరణాలు అయితే ఇది పూర్తిగా మారతాయంటూ కూడా విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇతర పార్టీలపై కూడా దీని ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికే స్థానిక నాయకులు కూడా, కార్యకర్తలు కూడా ఈ భేటీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ రాకతో జిల్లాలో రాజకీయ చర్చలు అయితే మరింత వేడెక్కే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి భవిష్యత్ రాజకీయ అడుగు ఏమిటన్నది అయితే ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాపిక్ గా అయితే మారిందని అయితే చెప్పవచ్చు. ఈ రోజు జరిగే భేటీ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఇది కీలక మలుపు తిప్పే అవకాశం కూడా ఉంది. మొత్తానికి జీవన్ రెడ్డి నిర్ణయం ఏమిటన్నది అయితే ఇప్పుడు అందరిలో ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.